ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, రాజులైన యాజక సమూహమా, నీ రారాజును స్తుతించు. ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, రాజులైన యాజక సమూహముగా, రాజాధిరాజు యేసు ప్రియమైన ప్రజగా, రాజులైన యాజక సమూహముగా, రాజాధిరాజు యేసు ప్రియమైన ప్రజగా, ఆరాధన 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 యేసు ఆరాధన 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 యేసు ఆరాధన. ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా, ఏర్పరచబడిన వంశమా, యెహోవా చేత ఎన్నుకోబడిన వంశమా. మా యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. మహోన్నతుడు, మహిమ కలిగిన దేవుడు, గొప్ప దేవుడు మరి ఒకసారి మనలందరినీ జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ఇందుని బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మీరందరూ ప్రభువునందు స్థిరంగా ఉన్నారని, దేవుని వాక్యము చదువుతూ ఉన్నారని, దేవుని ఎంతగానో దేవుని ఆరాధిస్తున్నారని, ప్రార్థిస్తున్నారని, దేవుని యొక్క కృపా వరములను అనేకములు మీరు పొందుకొని ఉన్నారని, వాటిని అనుభవిస్తూ ఉన్నారని, సత్యమునందు మీరు చాలా చక్కగా నడుస్తూ ఉన్నారని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నానండి. దేవుడు మరి ఒకసారి మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాటలు ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నైనా. ప్రభువా, మీరెంత గొప్పవారినైనా, మహోన్నతుడవు, మహాగణుడవు, అయా మహిమగిలిన దేవుడవు తండ్రి. ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలనైనా. ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడినారు ప్రభువా. మరి ఒకసారి మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, మా జ్ఞానంను కొట్టివేయండి తండ్రి, మా ఆలోచనలను కొట్టివేయండి అయ్యా. మీ యొక్క పరలోక జ్ఞానంతోనైనా మమ్మల్ని నింపి నడిపించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అయ్యా, మాటలు వినబోచినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, వారితో మీ సన్నిధి, మీ ప్రభావం ఉంచమని అడుగుచున్నాను నైనా తండ్రి. మీకు మహిమ, ఘనత, ప్రభావములు నైనా తండ్రి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువా నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనమండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 12వ వచనమండి. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయము ఉండును. మరి ఒకసారి అండి. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయము ఉండును. ఇక్కడ మనం గమనిస్తే ఆపద అనే విషయం ఉంది. ఈ ఆపద ఎవరికి కలుగుతుంది? మనుషులకు కలుగుతుంది. ఈ ఆపద రాకమునుపు, ఆపద వచ్చేంత వరకు మనిషి ఎలా ఉంటాడు అని అంటే అతిశయమునకు గురి అవుతూ ఉంటాడు, అతిశయపడుతూ ఉంటాడు. మనం గమనిస్తే చాలామంది మన చుట్టూ ఉన్న వారిని అనేక మంది మనం చూస్తూ ఉంటాము. చాలామంది చాలా గర్వపడుతూ ఉంటారు. వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు ఎంతగానో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంతగానో
మన దగ్గర కానీ మన దగ్గర కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా అహం కలిగి ఉంటారనమాట. అహం కలిగి ఉంటారు, చాలా అతిశయపడుతూ ఉంటారు. కానీ ఒకానొక సమయం వస్తుంది, ఆపత్తు వస్తుంది, ఆపద కలుగుతుంది. ఆ ఆపద కలిగిన సమయంలో వాళ్ళకి పక్కన వాళ్ళకి గుర్తుకొస్తారు, ఎదుటి వాళ్ళకి గుర్తుకొస్తారు. అప్పటి వరకు వాళ్ళు ఎదుటి వాళ్ళని లెక్క చేసే స్థితిలో ఉండరన్నమాట. ఎందుకంటే వాళ్ళు అన్నింటినీ కలిగి ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చాలా చక్కగా ఉంది. ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే తలక్రిందులు అవుతుంది. అప్పుడు ఎదుటివారు గుర్తుకొస్తారు, పక్కన వాళ్ళు గుర్తుకొస్తారు. వాళ్ళతో మంచిగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అవసరం వచ్చింది కదా, ఎందుకంటే వాళ్ళకి ఆపద వచ్చింది కదా, ఎందుకంటే వాళ్ళకి సమస్య వచ్చింది కదా. అందుకే చెప్తున్నాడు సొలొమోను, జ్ఞానుడి సొలొమోను, ప్రభు దగ్గర నుండి జ్ఞానం పొందుకున్నటువంటి సొలొమోను చెప్తున్నాడు, మనిషి ఎలా ఉంటాడంటే తనకు ఉన్నదాన్ని బట్టి అన్ని చక్కగా జరుగుతూ ఉంటే అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా అతిశయపడుతూ ఉంటాడు అనమాట. కళ్ళు తలకెక్కుతాయి. ఎందుకంటే వాళ్ళకి ఏమీ లోటు లేదు, ఏమీ కొదవలేదు, ఎటువంటి సమస్య లేదు. అంత చాలా చక్కగా ఉంది, అంత బాగా ఉంది. ఎదుటి వాళ్ళను చూసి వాళ్ళకు ఆ ప్రేమ చూపించేటువంటి ఆ మనస్సు ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు అతిశయపడుతూ ఉంటారు కదా, నీకంటే నేను బాగున్నాను, నీకంటే నేను గొప్పగా ఉన్నాను, నీకంటే నాకు చాలా ఆస్తి ఉంది, నీకంటే నేను చాలా జ్ఞానవంతురాలను, చాలా జ్ఞానం కలిగి ఉన్నాను, నేను చాలా చక్కగా చదువుతాను నీకంటే అని చెప్పేసి అన్ని విధాలుగా ఎదుటి వాళ్ళని చూసి ఎలా అంటే చాలా గర్వపడుతూ ఉంటారు. నాకు బాగుంది, నేను బాగున్నానని. ఎదుటి వాళ్ళు ఒకవేళ అందవిహీనంగా ఉంటే, అంటే క్షమించండి, వాళ్ళు అంటే అందంగా లేరనుకోండి, వీళ్ళు అందంగా ఉంటారు, వీళ్ళకు అదోలా ఆలోచిస్తుంటారు, నేను చాలా అందంగా ఉన్నానని. కానీ ఈ అందంనిచ్చేటువంటి దేవుని మర్చిపోయి ఉంటారు, ఈ ధనంనిచ్చేటువంటి దేవుని మర్చిపోయి ఉంటారు, హోదా ఇచ్చేటువంటి దేవుని మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే అంత చక్కగా ఉంటుంది కదా. అంత చక్కగా ఉన్నప్పుడు, అంత బాగున్నప్పుడు దేవుడు గుర్తుకురాడు, ఎదుటివారు గుర్తుకురారు, పక్కన వాళ్ళు గుర్తుకురారు. ఎప్పుడైతే సమస్య వస్తుందో, ఎప్పుడైతే ఆపద వస్తుందో అప్పుడు పక్కన వాళ్ళు గుర్తుకొస్తారు, ఎవరు సహాయం చేశారని చెప్పేసి మనుషులు గుర్తుకొస్తారు. దాని తర్వాత దేవుడు గుర్తుకొస్తాడండి. చూడండి, ఇందులో మరొక విషయం మనం గమనిస్తే, ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఎవరైతే అతిశయపడుతూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక సమయంలో ఆ అతిశయానికి గురి అంటే ఏదైతే అతిశయపడే విధంగా కనిపిస్తూ ఉందో అది ఏం చేస్తుందంటే అతను వాళ్ళ కొంప ముంచేస్తుంది. ఆపద అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే చాలా మంచిగా ఉంటారో, ఎదుటి వాళ్ళని గౌరవిస్తారో, వాళ్ళకు ఉన్నదాన్ని మరిచిపోయి ఉన్నదాన్ని పక్కన పెట్టేసి ఎదుటి వాళ్ళతో సమానంగా నువ్వు మనిషివి, నేను మనిషిని అనే విధంగా ఆలోచిస్తూ, ఎదుటి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ, ఎదుటి వాళ్ళ పట్ల వినయం కలిగి, దేవుని మందిరంలో బహు వినయము కలిగి ఎవరైతే ఉంటారో ఇటువంటి వాళ్ళకి ఏం కలుగుతుందంటే ఘనత కలుగుతుంది. ఇటువంటి వాళ్ళకు ఘనత కలుగుతుంది. అవునండి, నువ్వు వినయంగా ఉన్నావు, నువ్వు మంచిగా ఉన్నావు, ఎదుటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నావు, ఎదుటి వాళ్ళని చాలా దగ్గరికి తీసుకుంటున్నావు, వాళ్ళ సమస్యల గురించి నువ్వు ప్రార్థిస్తున్నావు, వాళ్ళ సమస్యల గురించి ఆలోచిస్తున్నావు అని అంటే నిన్ను బట్టి వాళ్ళు ఎలా అవుతారంటే, అక్క చాలా మంచిది, అన్న చాలా మంచివాడు, చాలా చక్కగా మాట్లాడుతాడు, అన్న చాలా ఆస్తిపరులు అయినప్పటికీ, లేకపోతే ఆయన వాళ్ళు చాలా హోదాలో ఉన్నప్పటికీ మనల్ని చాలా దగ్గరగా తీసుకుని మాట్లాడతారు, చాలా చక్కగా మాట్లాడతారు, భేదం లేకుండా మాట్లాడతారు అని నిన్ను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సంతోషపడతారు, నిన్ను బట్టి వాళ్ళు చాలా ఆనందిస్తారు. మా కోసం చాలా చక్కగా ప్రార్థన చేస్తారని నాన్నగారు, చాలా చక్కగా పలకరిస్తారు. వాళ్ళ యొక్క మాటల్లో ఆ ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమ ఎవరి నుండి? దేవుని నుండి. దేవుని యొక్క ప్రేమ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అవును సహోదరుడా, నీ నుండి ఎదుటి వాళ్ళు ఏం పొందుకోవాలంటే ప్రేమ పొందుకోవాలి. నీ నుండి ఎదుటి వాళ్ళు ఆప్యాయతను పొందుకోవాలి. ఇవన్నీ నువ్వు ఉండాలంటే కనుక నీలో ఏముండాలంటే వినయము ఉండాలి. దేవుడి సమయం మనం మాట్లాడుతున్నాడు, నీ వినయము కలిగి ఉన్నావా నీకు ఘనత కలుగుతుంది. లేదు, నీకున్నదాన్ని బట్టి, నీ జ్ఞానం బట్టి, నీ యొక్క స్థితిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావా, ఆపద అనేది ఒక దినం వస్తుంది. ఒక దినంలో ఆపద వస్తుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే నీ పరిస్థితి తారుమారవుతుంది. ఎస్, మనకు బైబిల్లో ఒక రాజు ఉన్నాడు.
ఆ రాజు చాలా గొప్పగా ఉన్నాడు, అతనికి ఎటువంటి కొదవ లేదు. అయితే దేవుని దగ్గర వినయం లేదు, దేవుని చెప్పినటువంటి మాటలను పాటించడం లేదు. అతని జీవితంలో ఒక ఆపద వచ్చింది. ఆ సమయంలో ఎలుగెత్తి ఏడ్చాడు, బట్టలు చింపుకున్నాడు, దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఎలుగెత్తి ఏడ్చాడు. అప్పుడు ఆయన దగ్గరికి ప్రవక్త వచ్చి నీవు ఈ విధంగా నాశనం అవుతున్నావు అని చెప్పి హెచ్చరించి పోయిన తర్వాత దేవుడు మళ్ళీ ఆ ప్రవక్తతో అంటాడు, నువ్వు వెళ్ళి చూడు అతను ఎలా ఉన్నాడు, నా దగ్గర వినయం చూపిస్తూ ఉన్నాడు అని అతని దగ్గరికి మళ్ళా వచ్చి నీకు కలగబోయేటువంటి నాశనం అనేది నీకు కలగదు, నీ యొక్క సంతానంకు కలుగుతుంది, నీ తరువాత నీ సంతానంకు కలుగుతుంది అని రాజుతో అంటారండి. ఆ రాజు ఎవరో కాదు, అహాబు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం మరియు 21వ వచనం చదువుకుందామండి. అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నేను నీ మీదికి అపాయం రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఏలియా అహాబు దగ్గరికి వచ్చినాడు. దేవుడు ఏం చేస్తానంటే నిన్ను నాశనం చేయబోతున్నాడు, నీ సంతానం నాశనం చేయబోతున్నాడు. నువ్వు ఎవరిని చూసి గర్వపడుతూ ఉన్నావో, నీ యొక్క బలగము, నీ దగ్గర ఉన్నటువంటి బలగము, అందరినీ నీకు సపోర్ట్, నీకు ఎవరైతే నీకు ఉన్నారో, ఆధారంగా ఎవరైతే ఉన్నారో, నీ పక్షముగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేస్తాడు అని ఏలియా చెప్తున్నాడు. అసలు ఏలియాను చూస్తానే అని అంటాడు, నువ్వు నా పగవాడా అని. ఎస్, దేవుని మాటలను బోధించే వాళ్ళు పగవాళ్ళే. ఎవరికంటే ఎవరైతే దేవుని మాటలను వినకుండా దేవునికి అవిధేయంగా ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళకు దేవుని యొక్క మాటలు, అయ్యా ఈ మాట దేవుడు చెప్పినాడు, ఈ మాట ప్రకారం నువ్వు జీవించాలా అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఖచ్చితంగా పగవాళ్ళే. ఎందుకంటే అవతలి వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుని మాటలంటే విసుక్కుంటూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు మంచి చేయమంటాడు కదా, ఎందుకంటే దేవుడు ఇతరులను ప్రేమించమంటాడు కదా, ఎందుకంటే దేవుడు నువ్వు వినయం కలిగి ఉన్నంటాడు అని చెప్తాడు కదా. అవతలి వ్యక్తికి అది నచ్చదు. ఏంటి వినయంగా ఉండాలి, ఏంది ప్రేమ చూపించాలి, నాకు ఇష్టానుసారంగా నేను జీవించాలని నా ఆశ ప్రకారం నేను జీవించకూడదా అని వాళ్ళకి ఏవేవైతే ఉన్నాయో వాటిని బట్టి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఇవి ఇలా జీవించొద్దు, నువ్వు చక్కగా జీవించాలా, ఎదుటి వాళ్ళని ప్రేమించాలా, ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలి అంటే కనుక ఏమంటారు, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనా, ఎదుటి వాళ్ళని ప్రేమించాలనా అని చెప్పేసి ఇవి దేవుని మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళను కొంచెం పగవాళ్ళగా చూస్తారంటే కనుక వాళ్ళ మాటలను సరిపోవు. ఎందుకంటే చెడు వాళ్ళకు మంచి మాటలు సరిపోవు, ఆ మంచి మాటలు చెప్పేవాళ్ళు సరిపోరు. అదేవిధంగా అహాబుకు కానీ ఏలియా అంటే సరిపోవడం లేదు. ఏలియా అంటున్నాడు, సరే నువ్వు పగవానిగా అనుకున్నావు, కానీ నీవే దేవునికి నువ్వు ఏం చేసినావంట, అమ్ముకొని ఉన్నావు. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నీవే అమ్ముకొని ఉన్నావు. నువ్వు కీడు చేస్తున్నావు, దేవునికి కీడు చేస్తూ నీవే అమ్ముకొని ఉన్నావు. మంచి చేస్తూ కాదు, కీడు చేస్తూ దేవునికి నీవే అమ్ముకొని ఉన్నావు. కాబట్టి దేవుడు నీ మీదకి నాశనం రప్పించబోతున్నాడు అని చెప్పగానే చూడండి అహాబు ఏం చేశాడంటే 27వ వచనం చదువుదామండి. 27వ వచనం మరియు 28, 29వ వచనం చదువుకుందాము. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించదను.
చూడండి, ఎప్పుడైతే ఏలియా నీ మీదకి నాశనం రాబోతుంది, నీకు ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళందరూ నాశనం అయిపోతారు, నీ సంతతి నాశనం అయిపోతుందని ఎప్పుడైతే చెప్పాడో, దేవుడి విధంగా అన్నాడని చెప్పేసి ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే అహాబంట తన వస్త్రములు చింపుకున్నాడు, తన బట్టలు చింపుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు. చూడండి, గోనెపట్ట మీద పరుణ్ణి దేవుని దగ్గర నమస్కరించి ఆయన వినయముతో చూడండి, వినయముతో ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నా సంతతి, నా యొక్క కుటుంబం కాపాడండి, నా పక్షంగా ఉన్న వారిని కాపాడండి, నా మీదకి నాశనం రాకుండా తీసివేయని చెప్పేసి దేవుని దగ్గర ఉపవాసం ఉండి దేవుని అడుగుతూ ఉన్నాడు, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి దేవుడు ఏం చేశాడు? కోప్పడినటువంటి దేవుడు ఆ వినయంను చూసి, ఆ ప్రార్థనను చూసి, ఆ ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థన చూసి, అతను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, గోనెపట్ట కట్టుకొని గోనెపట్ట మీద పరుండి దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పరిస్థితిని చూసి దేవుడు వాత్సల్యత చూపించాడు. ఏ ప్రవక్త ద్వారా దేవుడు నాశనం వస్తుందని చెప్పి పంపించాడో తిరిగి అదే ప్రవక్తతో అంటున్నాడు ఏమని, అతను నా ఎడల వినయము చూపుతున్నాడు, నువ్వు చూశావా? వినయముగా ప్రవర్తించుట నువ్వు చూచితివా? ఏలియా వెళ్ళు చెప్పు. ఏమని? అతనికి ఏమి కాదు, అతని కాలంలో ఈ నాశనం అనేది సంభవింపదు, అతని సంతతికి కాలంలో వస్తుంది అని దేవుడు తిరిగి చెప్పాడు. అంతే అండి, దేవుడు కోప్పడతాడండి. మనం చూపుతున్నటువంటి అవిధేయతను బట్టి, వినయము లేకుండా మనం దేవుని దగ్గర ప్రవర్తించేదాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మన మీద కోప్పడతాడు. కానీ వెంటనే మనము దేవుని దగ్గర ఎప్పుడైతే, అయ్యా నన్ను క్షమించండి, నేను తప్పు చేస్తున్నాను, అయ్యా నేను నీ ఎడల వినయంగా ప్రవర్తించలేదు, అయ్యా నేను నీకు ఇష్టానుసారంగా నేను జీవించలేదయ్యా అని చెప్పేసి మనం ఎప్పుడైతే దేవుని దగ్గర క్షమాపణ అడుగుతామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, పట్టు వీడకుండా ప్రార్థన చేస్తామో, దేవుడు ఖచ్చితంగా మన పట్ల వాత్సల్యత చూపుతాడు, మన మీద ప్రేమ చూపుతాడు. దేవుడు మనకు ఏ సమస్యతో వచ్చిందో, ఏ ఆపద కలిగిందో దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే కొట్టివేస్తాడు, తప్పిస్తాడు. దేవుడు నీకు విడుదలనిస్తాడు. దయచేసి సహోదరుడా, దేవుని దగ్గర వినయము కలిగి జీవించు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వినయము కలిగి ప్రవర్తించు. నీకున్న దాన్ని అంతటినీ మందిరం వెలుపలనే, మందిరానికి బయటనే వదిలిపెట్టేస్తాయి. నువ్వు లోపలికి వస్తున్నావా, మందిరంలోనికి వస్తున్నావా, మందిరంలోనికి వచ్చిన చూడండి, ఈ కాలినడకన వచ్చిన వానితో బెంజ్ కార్లో వచ్చిన వానివి నువ్వు సమానమే. నడుచుకుంటూ వచ్చి ఉంటాడు మందిరానికి, నువ్వు బెంజ్ కార్లో వచ్చింటావు. నీ బెంజ్ కారు నీదంతా మందిరం బయటనే. మందిరంలోనికి నువ్వు ఎంటర్ అయ్యావా, అందరూ సమానమే. అక్కడ మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో పేద ధనికం అనేటువంటి తేడాలు లేవు, అందరూ సమానులే. వినయం కలిగి ఉండాలి. మంచి హోదాలు ఉన్నటువంటి వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటారండి. పెద్ద కలెక్టర్లు, మినిస్టర్లు దేవుని మందిరంలోకి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటారు. కొంత డబ్బులు, ధనం కలగానే, లేకపోతే కొంత ఏదన్నా స్థితి పెరగగానే కొందరు మరీ చాలా అంటే చాలా దేవుని, అసలు ఇది దేవుని మందిరం అని మర్చిపోయే ఎలా ఉంటారంటే వాళ్ళ హుందాతనం చూపిస్తూ ఉంటారు. హుందాతనం కనీసం మోకరించే దాంట్లో కానీ వాళ్ళు కొద్దిగా నామోషిగా ఫీల్ అవుతారు. నిజం అండి సహోదరుడా, నీ గర్వంను తీసివేసాయి, నీ అర్హంను తీసివేసాయి, నీ ఏమి అంత పక్కన పెట్టేసాయి. దేవుని దగ్గర వినయం కలిగి ఉండు. దేవుని మాటల ప్రకారము, లోకంలో కానీ దేవుని మాటల ప్రకారము నువ్వు ప్రవర్తించేందుకంటే దేవుని యొక్క కనుదృష్టి మీద ఉంటుంది. కేవలం మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. మందిరం నుంచి వెలుపలికి పోయిన తర్వాత నువ్వు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది సమస్తము దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది సహోదరుడా. దేవుడు ఎందుకు అసలు చూడండి, ఈ నువ్వు వినయం కలిగి ఉన్నావు, నీ ఆపద నిన్ను దేవుడు నిన్ను తప్పిస్తాడు. అంతేకాకుండా దేవుడు ఇంకా ఏం చేస్తాడంటే చూడండి, యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి.
మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిద్దామండి. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మహా గొప్ప దేవుడు అండి. ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి అయినటువంటి దేవుడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ మహా గొప్ప దేవుడు, పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ నివాసం చేస్తాడు? నీ దగ్గరే, నీ దగ్గరే. ఎప్పుడంటే నువ్వు వినయం కలిగి జీవించినప్పుడు, నీలో వినయం ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గర జీవిస్తాడు, నీతో కలిసి నివసిస్తాడు దేవుడు. ఆమేన్. నీతో కలిసి నివసిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది తెలుసా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ విధంగా మీతో కలిసి దేవుడు నివసిస్తూ ఉన్నాడంటే, మీతో కలిసి దేవుడు ఉన్నాడంటే ఎలా ఉంటుంది? నీకు ఎటువంటి ఆపద రాదు, నీకు ఎటువంటి సమస్య రాదు. వచ్చిందా దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఎందుకంటే నీతో కలిసి దేవుడు ఉన్నాడు. సమస్యలు నువ్వు ఒక్కదానివే ఉండవు, సమస్యలు నీ ఒక్కనివే ఉండవు, సమస్యలో నీతో పాటు దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీ భారములను మోపమని చెప్పిన దేవుడు ఆ భారములో నీతో కలిసి మోస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా తప్పిస్తాడు. భారమునకు ప్రతిగా దేవుడు నీకు ఘనతనిస్తాడు. సమస్యలలో నువ్వు వినయము కలిగి విన్నావంటే ఆ సమస్యల్లో తప్పించి దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడండి. ఆమేన్. హల్లెలూయా. అదే అండి. అందుకే దేవుడు అంటాడు, నువ్వు వినయం కలిగి ఉండాలా, నువ్వు వినయం కలిగి ఉండాలా. నువ్వు వినయం కలిగి ఉంటే నీతో కలిసి నేను నివసిస్తాను. నీ యొక్క ప్రాణం అంట చూడండి, అక్కడ ఏమంటే వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు. వినయము కలిగిన వాళ్ళ ప్రాణం ఏం చేస్తాడంట? దేవుడు ఉజ్జీవింపజేస్తాడంట. ఆమేన్. ఎంత చక్కగా ఉందని మాట. నువ్వు వినయముక లేకుండా గర్వముతో, వినయం లేకుండా అతిశయపడుతున్నావంటే నీకు నీ యొక్క ప్రాణము దేవుడు ఉజ్జీవింప చేయడు. సమస్య వచ్చినప్పుడు దుష్టుడు నీతో ఆడుకుంటాడు. ఎందుకంటే నీలో వినయం లేదు, నీతో దేవుడు ఉన్నాడు. వినయం లేకుండా నీకెంత ఉన్నప్పటికీ వృధానే. అదంతా సాతానుగానిలో నువ్వు పనిచేస్తున్నట్టు అనమాట. నువ్వు సాతానుగానితో ఉన్నట్టు అర్థం. అంతే అండి. నువ్వు వినయం లేదు, ఏం లేదు. గర్వంతో ఉన్నావు కానీ ధనము ఉంది, గర్వంతో ఉన్నావు కానీ నీకు హోదా ఉంది. అయినను ఏమి లేదు నీకు కొదవ నీకు కలిగి ఉన్నావు అంటే దేవుడిని కొదవ కలిగి ఉన్నావు. దేవుడు నీతో లేడు. దేవుడు నీతో లేకుంటే నీకు ఎన్ని ఉంటే ఏం లాభం అండి? సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఏమీ ఉండదు. అదే దేవుడు నీతో ఉంటే ఆమేన్. హల్లెలూయా. నీ ప్రాణంను దేవుడు ఉజ్జీవింపచేస్తాడు. నీకు దేవుడు సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. ఎప్పుడనంటే దేవుడు నీతో కలిసి నివసించేటప్పుడు. ఎప్పుడంటే నువ్వు దేవుని దగ్గర అదే విధముగా దేవుని మాటల ప్రకారం ఈ లోకములోను నువ్వు వినయం కలిగి జీవించేటప్పుడు, వినయం కలిగి నివసించేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు దేవుడు నీతో కలిసి నివసిస్తాడు. నీ ప్రాణమును దేవుడు ఉజ్జీవింపచేస్తాడు. నిన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నీకు దేవుడు ఘనతనిస్తాడు దేవుడు. అదండి. అందుకే దేవుడు అంటాడు అనమాట, నువ్వు వినయం కలిగి జీవించు, నేను నీతో ఉంటాను. దేవుని యొక్క ఈ మాటలు సహోదరి సహోదరుడా ఎన్నటికీ మర్చిపోవద్దు. ఈ మాటలు దేవుడు ఊరికనే చెప్పలేదు, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడి మాటలు చెప్తున్నాడు. నీ యొక్క సమస్యలను, రాబోయేటువంటి నీ సమస్యలను తప్పించడానికి దేవుడు విధంగా చెప్తున్నాడు. ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వెలా ఉన్నావు? దేవుని దగ్గర వినయం కలిగి ఉన్నావా? దేవుని మాటల ప్రకారం ఈ లోకంలో వినయం కలిగి ఉన్నావా? దేవుని మాటల ప్రకారం ఈ లోకంలో నువ్వు దీన మనస్సు కలిగి ఉన్నావా? ఎలాంటి మనస్సు కలిగి ఉన్నావు? గర్వంతో కూడిన మనస్సు వద్దు సహోదరి. వినయము లేనటువంటి మనస్సు వద్దు నీకు. ఎందుకంటే దేవుడు నీతో ఉండడు.
నీకు ఆపద సమీపిస్తూ ఉంది. నువ్వు దేవుని దగ్గర వినయం కలిగి ఉండు. దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుని అడుగు. అవును ప్రభువా, ఇంతవరకు నేను వినయంగా లేనయ్యా. నువ్వు చెప్తున్నావు తండ్రి, నేను వినయంగా జీవిస్తాను. నాకన్నీ ఉన్నాయి, ఏమీ కొదవలేదు. నాకున్నటువంటి కొదవ ఒక్కటే, వినయము. వినయం అనేది లేదు నాయనా. నాలో గర్వం ఉంది, తీసివేయండి. నాలో అహం ఉంది, తీసివేయండి. నాలో అతిశయపడుతున్నా, నా యొక్క ధనమును బట్టి అతిశయపడుతున్నాను, ఇవన్నిటినీ తీసివేయండి. తగ్గించండి నన్ను. వినయ భావము కలిగి నేను జీవించాలయ్యా. అయ్యా, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది తండ్రి. ఇప్పుడు నా అంత బాగుందని, నాకంత బాగుంది అని నేను అతిశయపడవచ్చు. రేపటి దినం నా చేతిలో లేదయ్యా. అయ్యా, ఏ సమస్య లేకపోతే ఏ పరిస్థితి ఎలా వస్తుందో తండ్రి, నన్ను క్షమించండి అయ్యా. నేను వినయం కలిగి జీవిస్తాను అని చెప్పేసి దేవుని దగ్గర కూర్చొని దేవుణ్ణి అడగండి. ఖచ్చితంగా దేవుడు నీకు వినయమునిస్తాడు. ఖచ్చితంగా నీకు వినయం ఇస్తాడండి. ఖచ్చితంగా వినయం ఇస్తాడు. ఈ వినయంకు ముందు ఇంకొంచెం మీకు కావాలి ఏంటంటే దేవుని పట్ల భయము, భక్తి కావాలి. దేవుని పట్ల మీకు భయము, భక్తి కావాలి. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో మనకు చెప్తున్నాడు సొలొమోను ఏమని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము ఉండును. నీవు జ్ఞానము కలిగి జీవిస్తావు ఎప్పుడంటే దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉన్నప్పుడు. ఆ తర్వాత నీకు ఘనత వస్తుంది ఎప్పుడంటే నువ్వు వినయం కలిగి ఉన్నప్పుడు. నీవు జ్ఞానం కలిగి జీవించాలి, వినయం కలిగి జీవించాలి, దేవుని పట్ల భయము, భక్తి కలిగి జీవించాలి. ఆమేన్. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నిన్ను ఎంతగానో గొప్ప చేస్తాడు. సహోదరి, సహోదరుడా, నీకు దేవుడు ఘనతనిస్తాడు. దేవుడిని ఎంతగానో దీవించి ఆశీర్వదించి అనేక మందికి నీ ద్వారా దేవుడు సహాయం చేయబోతున్నాడు. అనేక మందికి నీ ద్వారా దేవుడు ప్రేమను పంచబోతున్నాడు. అనేక మందికి నీ ద్వారా దేవుడు వారి యొక్క అవసరాలను తీర్చబోతున్నాడు. అందుకే దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీకు ఘనతనిస్తాను. అయితే నీవు నా దగ్గర వినయం కలిగి ఉండు. నీవు నా యందు భయభక్తులు కలిగి ఉండు. నేను చెప్పినట్లు నీవు ఇతరుల దగ్గర ప్రేమను కలిగి ఉండు. ఇతరుల దగ్గర వినయం కలిగి ఉండు. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాను అని దేవుడి ఈ సమయంలో నీతో చెలవిచ్చి ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, ఈ మాటల ప్రకారము మీరు జీవించాలని దేవుడిని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను. దేవుడి మాటలన్నింటి దీవించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రంనైనా. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, విన్నటువంటి వారిలో మరి తండ్రి మీ మాటలను ఫలింపచేయండి. ప్రతి ఒక్కరు తండ్రి వినయమును కలిగి జీవించాలి. ప్రతి ఒక్కరు ప్రభువా మీ యందు భయభక్తులు కలిగి జీవించాలయ్యా. ప్రతి ఒక్కరు తండ్రి అయ్యా మీ ద్వారానైనా తండ్రి ఘనతను పొందుకోవాలి తండ్రి. వినయమును కలిగి భయభక్తులు కలిగిన తండ్రి, దీన మనస్సును కలిగి ప్రభువా అయ్యా మీ వలన తండ్రి ఘనతను పొందుకోవాలి తండ్రి. ఈ లోకంలో మరి తండ్రి వారి ఘనతను పొందుకోవాలి ప్రభువా. అది వాళ్ళ యొక్క తండ్రి గొప్పతనాన్ని బట్టి కాదు కానీ తండ్రి మీ మాటలను బట్టి అయ్యా మీరు చెప్పినట్లు వారు జీవించడాన్ని బట్టి తండ్రి వాళ్ళు ఘనతను పొందుకోవాలనైనా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రంనైనా. అయ్యా ఒకరిని హెచ్చించేవాడవు నీవే, ఒకరిని తగ్గించేవాడవు నీవే, ఒకరికి ఘనతను కలిగించేవాడవు నీవే, ఒకరికి ఘనహీనతను కలిగించేవాడవు నీవేనైనా తండ్రి. సమస్తమును నీ వశంలో ఉన్నది తండ్రి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రంనైనా తండ్రి. విన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి తండ్రి ప్రభువా మీ వశంలోనికి తీసుకొని మీ అధీనంలోనికి తీసుకొని తండ్రి ప్రభువా వారిని దీవించి ఆశీర్వదించమని అయ్యా ఇది మొదలుకొని మరి తండ్రి ప్రభువా అయ్యా తర్వాత మరి తండ్రి ప్రభువా అయ్యా మీ యొక్క మెసేజ్ మరి తండ్రి నెక్స్ట్ మెసేజ్ నైనా వినేంత వరకు మరి తండ్రి ప్రభువా అయ్యా మీలో మరి తండ్రి ప్రభువా బహుగా వీరు తండ్రి ఆశీర్వదించబడునుగా కన్న తండ్రి. అయ్యా మీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.